ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి సమకాలీన రాజకీయాల్లో మనం చాలా మంది రాజకీయ పార్టీల నాయకులను చూస్తా వచ్చాం. 3,000 మంది ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున 30 కోట్ల రూపాయలు ఆయన రెక్కల కష్టంతో సంపాదించిన డబ్బును విరాళంగా ఇస్తూ వచ్చారు. 3,000 మంది రైతులకు ఇచ్చారు, 3,000 మంది కాపులకు ఇవ్వాలి ఆయన. ఈ 3,000 మంది రాయలసీమ ప్రాంతం వాళ్ళు ఉన్నారు, కోస్తా ప్రాంతం వాళ్ళు ఉన్నారు, ఉత్తరాంధ్ర ప్రాంతం వాళ్ళు ఉన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల్లో భరోసా నింపటి కోసం ఆయన సహాయం చేశారు. ప్రాంతాలు చూడలా, కులాలు చూడలా, పార్టీలు కూడా చూడలా. ఆ రైతుల్లో వైసీపీ పార్టీకి ఓటేసిన రైతులు కూడా ఉండుండొచ్చు. రైతుకి సహాయం చేస్తూ వచ్చారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ పార్టీకి కానీ వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి కదా. వాళ్ళ జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారు జేబు డబ్బు ఖర్చు పెట్టి ఎండాకాలం మంచినీళ్లు పోసే చలివేంద్రం పెట్టిన దాఖలైనా ఉందండి. వాళ్ళు ఈయన టార్గెట్ చేస్తా వస్తారా? ఆయన వ్యక్తిత్వాన్ని కించపరుస్తా వస్తారా? ఏం కించపరుస్తారు? మీలాంటి అవినీతి చరిత్ర ఆయనకుందా? మీలాగా వాళ్ళ అన్నయ్య గారు కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారుగా. ఆ మంత్రిగా పనిచేసిన కేంద్ర మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని ఈయన ఏదైనా పైరువీలు చేశాడు, ఏదైనా కాంట్రాక్టులు తెచ్చుకున్నాడు, ఏదైనా అవినీతికి పాల్పడ్డాడనే నేపథ్యం ఆయనకి మీరు ఆపాదించగలుగుతారా? మీ నాయన ఒక్క టర్ము 5 సంవత్సరాలు 3 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేస్తే వేల కోట్ల రూపాయలు లూటీ చేశామని చెప్పని మీరు నేను చెప్పలా. సిబిఐ చెప్పి 11 ఛార్జ్ షీట్లు ఫైల్ చేసి 16 నెలలు జైల్లో మిమ్మల్ని అట్టిపెట్టింది. మీకెక్కడ నైతికత ఆయన విమర్శించే అర్హత? ఇప్పుడున్న సమకాలీన రాజకీయాల్లో నేనైతే ఒక ఎక్సెప్షనల్ లీడర్ గానే తను భావిస్తా.